తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ఖండించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోయాక దాడుల సంస్కృతి పోయిందని అనుకున్నామని, అయితే రేవంత్ రెడ్డి పాలనలోనూ ఆ సంస్కృతి కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణ దాటాక కాశ్మీర్ వరకు ఎక్కడ కాంగ్రెస్ కనబడదని, మేము దాడులకు తెగబడితే ఆ పార్టీ జాతీయ నాయకులు పారిపోయి దాక్కోవలసి వస్తుందని హెచ్చరించారు. మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని హితవు పలికారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తూనే, ఇటువంటి కల్చరు కేసీఆర్ ప్రభుత్వం పోయినాక పోయిందనుకున్నాము, కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే, అక్కడ ప్రభుత్వంలో కూడా అదే కల్చరు కొనసాగించడం చాలా దురదృష్టకరం. అక్కడ మా కార్యకర్తలకి తలలు పగిలినాయి. నేను ఒకటే అడుగుతున్నానండి మీడియా ద్వారా, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం ఉన్నదా, లేక ప్రభుత్వం ఇలాంటి ఎన్నడూ లేని విధంగా అధికారం ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీల మీద దాడులు చేయించి కార్యకర్తల మీద అమానుషంగా దాడులు చేసి తలలు పగలగొట్టేటువంటి ఈ కల్చర్ ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు హోమ్ మినిస్టర్ లేరు. ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే పరిస్థితి ఉన్నది. ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద ఈరోజు మీ దుండగుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద అటాక్ చేయించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని చెప్పి కనబడతా ఉన్నది. మరి ఇది ప్రోత్సహించినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో మంత్రి లేడని, మరి ఇక్కడ ప్రియాంక గాంధీ మెప్పు పొందడానికో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పు పొందడానికో కొంతమంది దుండగుల్ని పంపించి నీ మంత్రి పదవి కోసం చేస్తున్నటువంటి ఈ దాడిలా కనపడుతున్నది.